అందరికీ నమస్కారం. అక్టోబర్ 31 భారతదేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. ఈరోజు శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి, 150వ జయంతి. ఈ 150వ జయంతిని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వము పటేల్ అట్ 150 అనేటువంటి పేరుతో ఏక్తా యాత్రలు ప్రతి జిల్లాలో 150 కిలోమీటర్ల మేర పాదయాత్ర జరిగేటట్టుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో దేశ ప్రజలందరూ కూడా పాల్గొని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని స్మరించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి మనం చూసుకున్నట్టయితే స్వాతంత్ర సమరయోధంలో, స్వాతంత్ర పోరాటంలో వారిది ఒక విలక్షణమైనటువంటి పాత్ర. వారి వాక్చాతుర్యంతో లక్షల మంది యువకులను స్వాతంత్ర సమర పోరాటంలో పాల్గొనేటట్టుగా చేశారు. అదేవిధంగా స్వాతంత్ర తర్వాత, దేశ విభజన తర్వాత ఆ రోజు దేశంలో ఉన్నటువంటి 565 ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా భారతదేశంలో కలిసేటట్టుగా, ఎందుకంటే వాళ్ళకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి భారతదేశంలో కలవడం, పాకిస్తాన్లో కలవడం, లేకపోతే స్వతంత్రంగా ఉండడం. ఆ రాజ్యాలన్నిటితో కూడా మాట్లాడడము, భారతదేశ స్వాతంత్రం కోసం బ్రిటిషర్స్ను పారద్రోలడం కోసము చేసినటువంటి పోరాటము, అందులో ఇన్ని లక్షల మంది ప్రాణత్యాగాలు చేసేవారు, అదంతా వివరించి అన్ని రాజ్యాలను కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి భారతదేశంలో కలపడం జరిగింది. ఇంక్లూడింగ్ నిజాం రాజు ఒప్పుకోనప్పటికీ కూడా అర్థమయ్యే పద్ధతిలో చెప్పి అతన్ని కూడా కలపడం జరిగింది. అందుకని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతిని మనం ఏక్తా దివస్ పేరుతో జరుపుకుంటాం. అందుకే జ్ఞాపకార్థంగా వారి పేరు మీద స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని చెప్పేసి గుజరాత్లో ప్రపంచంలోని అత్యంత పొడవైనటువంటి విగ్రహాన్ని కూడా పెట్టుకుని ఏర్పాటు చేయడం జరిగింది. వారిని స్మరించుకుంటూ ఈరోజు అందరం కూడా ఘన నివాళులు అర్పించుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మరొక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకొస్తుంది, మనం ఆలోచించాల్సిన విషయం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు త్రూఅవుట్ లైఫ్ కాంగ్రెస్ ప్లాట్ఫామ్ మీద పనిచేశారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేశారు, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు. అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతిని, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసినటువంటి స్వాతంత్ర పోరాటాన్ని, దాని తర్వాత చేసినటువంటి అన్ని రాజ్యాలను కలిపి భారత సార్వభౌమాధికారాన్ని ఏ విధంగా నిలబెట్టారో వారి జ్ఞాపకార్థంగా స్టాచ్యూ ఆఫ్ యూనిటీని పెట్టడం అన్నీ కూడా భారతీయ జనతా పార్టీకే సాధ్యం. అది ఎందుకంటే భావి తరాలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తెలియాలి. ఈ భారతదేశం ఎంతకాలం ఉంటే అంతకాలం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని స్మరించుకోవాల్సినటువంటి బాధ్యత భారతదేశ ప్రజలపై ఉంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ విస్మరించవచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకుని ఒక విశాలమైనటువంటి దృక్పథంతో, సిద్ధాంతాలు వేరైనప్పటికీ, పార్టీలు వేరైనప్పటికీ కూడా అన్ని పార్టీలో ఉన్నటువంటి మంచి వ్యక్తుల్ని, స్వాతంత్ర సమరయోధుల్ని, సమాజానికి పనికొచ్చేటువంటి, దేశానికి పనికొచ్చేటటువంటి కవుల్ని, రచయితల్ని స్మరించుకోవడం భారతీయ జనతా పార్టీ యొక్క ప్రత్యేకత. కాంగ్రెస్ పార్టీ ఎందుకో వెనకబడింది ఈ విషయంలో. పటేల్ గారిని ఏ రోజు స్మరించుకోవడం కాదు, చిన్న చాక్లెట్లు కూడా పంచారు. కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాముఖ్యత అంతా కూడా కుటుంబ పెద్దలు. దేశంలో ఉన్నటువంటి అనేక పార్కులు, వీధులు, విలేజ్లు, ఇన్స్టిట్యూట్స్, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లకు వాళ్ళ పేర్లు, వాళ్ళ కూతురు పేరు, మనవళ్ళ పేర్లు, అవసరమైతే మునిమనవల పేర్లు కూడా పెట్టేటట్టుగా ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ఒక విశాలమైనటువంటి దృక్పథంతో స్వాతంత్ర స్మరించుకోవడము, దేశం కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళని స్మరించుకోవడము, వారిని భావి తరాలకు తెలిసేటట్టుగా భారతదేశ చరిత్రలో ఇనుమడింపజేసేటువంటి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ చేపట్టింది. దీన్ని దేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని అప్రిషియేట్ చేస్తున్నటువంటి సందర్భం ఇది. కాబట్టి మరొకసారి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వారి ఆత్మకు శాంతించాలని చెప్పేసి మరోసారి దేశ ప్రజలందరూ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 150వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.